నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేవెళ్ళే పార్లమెంట్ గడ్డపైన ఏ పార్టీ జెండా ఎగరబోతుంది, మరి చేవెళ్ళే పార్లమెంట్ ప్రజలు ఏ నాయకుని కోరుకుంటున్నారు, దాని గురించి మనం తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఏ పార్టీ గెలుస్తుందో మీకు 100% ఏ పార్టీ గెలవబోతుందో కూడా మీకు తెలుస్తుంది. సో మనం ముందుగా చేవెళ్ళే పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముగ్గురు వ్యక్తుల మధ్యన గట్టి పోటీ జరిగిందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు. మరి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు గతంలో బహుజన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరి చాలా సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంతో కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు. సో తను చేవెళ్ళే పార్లమెంట్ ప్రజలు తను ఆదరించారా, తను చేసినటువంటి కాన్సెప్ట్ అంటే బహుజనవాదంతో కానీ మరి బీసీ వాదంతో అయితే ప్రజల్లోకి రావడం జరిగింది. మరి ప్రజలు దాన్ని ఆదరించారా అంటే మనకు తెలిసిన వరకైతే బహుజనవాదం కానీ బీసీ వాదం కానీ మా బీసీ బిడ్డ మా బహుజన బిడ్డ అని కూడా ఎవరు కూడా ఆదరించలేరు. గతంలో ఎలక్షన్లు ఎలా జరిగాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అలాగే జరిగాయి. కాకపోతే కొంచెం మార్పు జరిగింది. ఆ మార్పు జరిగినందుకు ఎవరికి చేంజ్ అయింది, ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చేవెళ్ళే పార్లమెంట్లో 3వ స్థానంలో ఉండబోతుందని కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలిసినటువంటి రిపోర్ట్ ప్రకారం మరి కాసాని జ్ఞానేశ్వర్ గారిని ప్రజలు అంత ఆదరించలేరని అయితే నేను చెప్తున్నా. సో మరి సెకండ్ వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్టయితే కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడితే తను భారత జనతీయ పార్టీ నుంచి అయితే మరి పోటీ చేశారు, మరియు బీజేపీ పార్టీ నుంచి అయితే పోటీ చేశాడు. మరి బీజేపీ పార్టీ వేవ్ ఎలా ఉంది, మరి తను గెలుస్తాడా అనే దాని గురించి అయితే మరి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గురించి తెలుసుకున్నట్టయితే గతంలో తను ఎంపీగా చేశాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్లో మరి తను ఓడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ పార్టీ నుండి ఇప్పుడు ప్రస్తుతానికి పోటీ చేశాడు. తను చేసినటువంటి సోషల్ సర్వీస్ అయితే చాలా ఉంది. తను సమాజంలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు వాస్తవానికి. మరి చేవెళ్ళే పార్లమెంట్ ప్రజలైతే చాలా గుర్తుపట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండ విశ్వేశ్వర రెడ్డి. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మరి కొండ విశ్వేశ్వర రెడ్డి గారి గురించి మనం తెలుసుకుంటే, మరి భారత జనతీయ పార్టీ అయితే మరియు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మరి తను గెలుస్తాడా గెలవడా అనేది అయితే 100% కొండ విశ్వేశ్వర రెడ్డి గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే హిందూవాదం మరి నరేంద్ర మోడీ గారి పైన అభిమానంతో ఈ హిందూవాదం అనేది చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ళే పార్లమెంట్లో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. సో మరి 3వ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే గడ్డం రంజిత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, గడ్డం రంజిత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉండి మరి తను బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి మరి బీఆర్ఎస్ పార్టీ నుండి మరి మొన్న తనకు టికెట్ వచ్చినా కూడా మరి తను బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే పోటీ చేయలేడు. మరి తర్వాతి కాంగ్రెస్ పార్టీ నుండి అయితే తను టికెట్ తెచ్చుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళే పార్లమెంట్లో గెలుస్తుందా గెలవదా అని మనం తెలుసుకుంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వేవ్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ వచ్చింది. మరి వికారాబాద్ జిల్లా టోటల్గా 4 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి చేవెళ్ళలో కూడా కొంచెం తోటి అంటే ఒక 200-300 ఓట్లతోటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి మరి చేవెళ్ళే పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ అయితే దానికి కూడా కొంచెం ఉందని కూడా మనం చెప్పవచ్చు. గడ్డం రంజిత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీలోకి రావగానే కొంచెం వ్యతిరేకత వచ్చింది, కానీ ప్రజల్లో మాత్రం లాస్ట్ వరకు మనము అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఓటు ఇంకొక వారం రోజులు ఉన్నదనంగా ప్రజలైతే ప్రజల్లో అయితే మార్పు రావడం అయితే జరిగింది. చాలామంది కూడా కాంగ్రెస్ దిక్కు కూడా మరి మొగ్గు చూపారని కూడా మనం చెప్పొచ్చు. సో వాస్తవానికి ఇక్కడ బీజేపీ మధ్యన కాంగ్రెస్ మధ్యన చాలా గట్టి పోటీ అయితే ఉండబోతుంది. కానీ ఫైనల్గా
మనకు తెలిసిన ప్రకారం అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచే ఛాన్సెస్ అయితే చేవెళ్ళే పార్లమెంట్లో ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు తెలిపిందని, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బీజేపీ పార్టీకి ఓటేయని కూడా ప్రచారం అయితే మధ్యలో జరిగిందని కూడా చాలామంది చెప్పారు. సో ఏదైనా అది పనిస్తుందా, మరి ఆ కాన్సెప్ట్ అది పనిచేస్తుందా పనిచేయదా అనేది మనం రిజల్ట్ వచ్చినంత వరకు అయితే వెయిట్ చేయాలి. 100% బీజేపీకి గెలిచే ఛాన్స్ ఉందని అయితే నేను చెప్పగలుగుతున్నాను. సో ఏదేమైనా నెక్స్ట్ ఛాన్స్ మాత్రం 100% కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చేవెళ్ళే పార్లమెంట్లో అస్సలు గెలిచే ఛాన్స్ అయితే లేదు. సో ఇది మిత్రులారా, దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోల కోసం